మరి ఒకప్పుడు తీన్మార్ మల్లన్న చాలా కామన్ మ్యాన్, మనుషుల్లో ఒకళ్ళుగా కనిపించిండ్రు. ఇప్పుడు 2 గంటలు ఉన్న హన్మకొండ జర్నీకి ఏకంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిండ్రు. మరి ఎట్లా వచ్చింది రాజకీయాల్లో రాకపోతే ఈ సంపాదన? ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పాపం ఆయన ఇక్కడే ఉండే ఇప్పటిదాకా, పోయినట్టుండి ఇప్పుడే. పాపం నా మిత్రుడు యుఎస్ రిటర్న్ ఆయన. అయితే నేను ఈ సభ పెడుతున్నటువంటి సందర్భంలో నా మిత్రుడు కూడా ఎవరనుకున్నాం మళ్ళా విలం, ఆయన అప్పర్ క్యాస్ట్. అతనికి ఈ సోషల్ కాజ్ మీద ఇలా అన్యాయం జరిగింది అనేటువంటి మాట ఉంది. అతను బుక్ చేసింది అది. నేను చెప్తా ఎందుకు చేసినామంటే, పి విల్సన్ గారు రాజ్యసభలో చీఫ్ విప్ ఆయన డిఎంకే పార్టీ, ఆయన ఒక బిల్లు ప్రవేశపెట్టింది నిన్న మొన్ననే. అయితే ఆ బిల్లుకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఆ వ్యవస్థ ఉంది, నాకు 1 గంట టైం మాత్రమే అన్నాడు. అంటే మేమేం చేసినాం సార్, మరి ఎట్లా అంటే ఇది ఒక 1.5 2 hours, మళ్ళీ 2 hours ఇదంతా లేట్ అవుతుందన్న ఉద్దేశంతో సార్ ఒక చాపర్ బుక్ చేస్తాం సార్, కానీ మీరు రావాలి సార్. ఆయన బీహార్ మాజీ ముఖ్యమంత్రి మండల్ గారు ఉన్నారు, మండల్ గారి మనవడు, ఈయన చిరంజీవి గారు, ఆర్ కృష్ణయ్య గారు, నేను అందరం కలిసి పోయినాం. పోయిన తర్వాత మీరు సభ మధ్యలోంచి వాళ్ళు వెళ్ళిపోయినారు. మీరు చూడండి, సభ చివరి దాకా ఉంది, ఎందుకంటే వాళ్ళకి రేపు పొద్దున పార్లమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది. కానీ తీన్మార్ మల్లన్న ఎక్కి తిరిగేతందుకు కాదు అది ఏర్పాటు చేసింది. అది 100% అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి హైర్ చేసుకున్నాం, రెంట్కి తీసుకున్నాం. అది అదేదో తీన్మార్ మల్లన్న హెలికాప్టర్, నేను హెలికాప్టర్ తీన్మార్ మల్లన్న ఎక్కితే చర్చ అవుతా ఉంది. తీన్మార్ మల్లన్న హెలికాప్టర్ ఏంది, అవసరమైతే రాకెట్ ఎక్కిపోతాం కదా. మరి ఈ మాటలు ఒకప్పుడు సోషల్ మీడియా వేదికగా చాయ్ పైసల కోసం మెసేజ్లు పెట్టిన తీన్మార్ మల్లన్న బరాబర్ నేను హెలికాప్టర్ ఎక్కుతాం అనే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వెనక ఈ రీజన్ ఉన్నప్పుడు విషయం నేను చెప్తాను. దాన్ని కోసం ఒకవేళ అవసరమైతే, అంటే బీసీలు ఎవరు కూడా, లేకపోతే ఎవ్వరు కూడా హెలికాప్టర్ ఎక్కే అర్హత లేదు ఈ దేశంలో. అసలు హెలికాప్టర్ ఎట్లా ఎక్కుతారా, మీరు ఏ జాతిలో మీరు ఎట్లా ఎక్కుతారా అనేటువంటి విధంగా ఈ క్వశ్చన్ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, హెలికాప్టర్ అంటే పెద్దదా? అది ఎవడు ఎక్కకూడదా? అంటే బీసీ సభల కోసం ఒక హెలికాప్టర్ వాడితే, అంటే దానికి కూడా వాడడానికి కూడా కారణం అది. మీరు విల్సన్ గారు మీరు చూడండి, ఆయన వచ్చినటువంటి, ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది, ఆయన ఓబీసీ ఆర్గనైజేషన్స్ కోసం దేశవ్యాప్తంగా వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఆ ఇంపార్టెంట్ వ్యక్తికి ఆయన సమయాన్ని వృధా చేయకుండా, యాక్చువల్గా నేను కాదు అందులో పోవాల్సింది, నేను కాదు, ఇంకొక పర్సన్ వచ్చేది ఉండే. ఇంకో పర్సన్ రాకపోవడంతో నేను పోయినా. వాస్తవానికి నేను పోవడం నాది యాక్చువల్గా నేను, ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. అది హెలికాప్టర్ అప్పర్ క్యాస్ట్ అది పుట్టుకు నేను గులగొచ్చినా బాధ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ ప్లాన్ చేసిన. నేను మామూలుతో డిస్కస్ చేసి, బాయ్ సాబ్ నేను అందులో పోను, నేను రోడ్ ఎంటా పోతా, వీళ్ళని తీసుకొని రండి అంటే, ఎందుకన్నా ఖాళీగా ఉంది అట్టేం లేదని చెప్పి ఆ కెప్టెన్ వాళ్ళతో వీళ్ళతో మా వాళ్ళు మాట్లాడి మీరు పోవచ్చు అంటే పోయినా నేను. అంతే తప్ప కానీ మీరు చివరి క్షణం దాకా నాది ఉండదు, మీరు చూడండి. అయితే అది దానికోసం వాడింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా మేలుకొని వాళ్ళ జేబులోంచి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని వ్యవస్థ నడిపించుకుంటా ఉంటే, అట్లెట్లా ఖర్చు పెడతారు, అట్లెట్లా ఎక్కుతారు, అట్లెట్లా తిరుగుతారు అని చెప్తా ఉన్నారు. 50 కోట్లేనండి హెలికాప్టర్ ధర 50 కోట్లే. 2 కోట్ల మంది బీసీలు ఒక పూట ఛాయ్ బంద్ చేస్తే హెలికాప్టర్ కొనొచ్చు, ఒక్క పూట ఛాయ్ బంద్ చేస్తే హెలికాప్టర్ కొనొచ్చు, ఆదివారం మటన్ బంద్ చేస్తే బీఆర్ఎస్ పార్టీని కొనొచ్చు. దాని పైసలు అయితే ఈ ఏదో పెద్దగా ఆశ్చర్యపోయినట్టుగా తీన్మార్ మల్లన్న, తీన్మార్ మల్లన్న నాకు ఈ ప్రజలు, నా వర్గాల ప్రజలు నాకు ఎప్పుడు ఆపద వచ్చినా నాకు నిలబడ్డారు. ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇక తీన్మార్ మల్లన్న మీటింగులు పెట్టకూడదు, ఏం చేయాలి మరి తీన్మార్ మల్లన్న?